హలో అందరికీ. ఎలా ఉన్నారందరూ? ఏంటబ్బా! ఇంత చెత్తగా ఉన్న గ్యాస్ స్టవ్‌ని చూపిస్తుందనుకుంటున్నారా? సో, వీకెండ్ తర్వాత అబ్సల్యూట్‌గా గ్యాస్ స్టవ్ అయితే అట్లనే అవుతుంది మాది. వీక్లీ వన్స్ అయితే బేసికల్‌గా క్లీన్ చేసేసి ఆ సిల్వర్ ఫాయిల్స్ అయితే మారుస్తాం. మన ఇండియాలో అయితే రోజు నైట్ మొత్తం అయిపోయి సర్దేసుకున్నాక క్లీన్ చేసేసి పెట్టుకుంటాం కదా! బట్ ఇక్కడ మాకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క షిఫ్ట్స్ ఉంటాయన్నమాట. అందుకని లేట్ నైట్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళు మళ్ళీ కుక్ చేసుకుంటే మళ్ళీ ఏదో ఒకటి అవుతది గదా! అందుకే వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకుంటాం. దానికి డీప్ క్లీనింగ్ ఏం చెయ్యమనమాట. జస్ట్ ఆ గ్యాస్ స్టవ్ పైన ఇట్లా సిల్వర్ ఫాయిల్స్ అయితే వ్రాప్ చేస్తే భోజనాల తర్వాత ఆ విస్తర్లుంటాయి గదా! అట్లా తీసినట్టు సేమ్ సిల్వర్ ఫాయిల్ కూడా తీసేసి పడేయొచ్చనమాట. సో, యాస్ సింపుల్ యాస్ దట్ కైండ్ ఆఫ్ ఉంటుంది. సో, ఎందుకు ఫాలో అవుతారంటే నాకు తెలీదు. తరతరాలుగా వస్తుందేమో మరి ఇది ఫారెన్ కల్చర్‌లో. మనం గూడా అలవాటు చేసేసుకోవాలి కదా! ఇక్కడున్నప్పుడు. సో, అలవాటైతే చేసేసుకుంటాం అనమాట. అండ్ ఆల్సో ఇది మాది రెంటెడ్ హౌస్ కాబట్టి ఇయర్‌కైతే 3-4 ఇన్స్‌పెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే ఏంటి అంటే, మనకి ఇంటికి ఈ ఇల్లు రెంట్ ఇచ్చిన ఓనర్ అయితే వచ్చి ఇంటిని ఎవ్రీథింగ్ చూసుకొని ఒక రికార్డ్ అయితే రాసుకుంటది. సో, అందుకని జెప్పేసి అప్పటికప్పుడు అంత ఆయిలు మనం ఆల్రెడీ వాళ్ళకి ఇండియన్స్ మీద ఒక ఒపీనియన్ ఉంటది. ఎక్కువ వంటలయి చేసుకుంటారు. కొంచెం మరకలవుతాయని జెప్పేసి. సో, ఆల్ ఆఫ్ ఎ సడెన్ అంత క్లీన్ అయితే ఆయిల్ అదంతా చేయలేం కదా! అందుకని ఆ సిల్వర్ ఫాయిల్స్ అయితే వారానికొకసారి ఆర్ ఎల్స్ 2 వారాలకొకసారి అట్లా క్లీన్ చేసేసుకోవచ్చని చెప్పేసి వేసుకుంటారు. అండ్ ఆల్సో అది ఈజీగా అనిపిస్తది. ఒకేసారి అట్లా క్లీన్ చేయడం ఎందుకు అని. నేనైతే సింపుల్‌గా వెనిగర్‌తో అయితే నార్మల్‌గా క్లీన్ చేసేస్తాను. అండ్ ఫైనల్‌గా చూసారా? ఈజీ అనమాట. ఒక 5 నిమిషాల్లో హ్యాపీగా క్లీన్ చేసేసి వారానికి స్టవ్‌ని రెడీగా పెట్టేసుకుంటాను.